మత్స్య సంపద కోసం మాట్లాడడానికి అవకాశం రావడం గర్వంగా భావించుకుంటూ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పశు సంరక్షణ చాలా అవసరమైన విషయం. భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక స్థానం ఉంది. ఈరోజు పాల ఉత్పత్తి కానీ అలాగే పశు సంరక్షణ విషయంలో కానీ చాలా బాధ్యత ఉంది. ఈరోజు ప్రధానంగా పశు సంపద పెరగడానికి గ్రామీణ ప్రాంతాల్లో రాష్ట్రంలోనే 70% పైబడి గ్రామీణ ప్రాంతం ఉంది. పశు వైద్యం అరకొరగా ఉంది. ఎందుకంటే పశు వైద్యం జరగాలంటే పశువుల్ని తరలించడానికి వైద్యానికి అయ్యే ఖర్చు కంటే తరలింపుకి ఎక్కువ ఖర్చు అవుతుంది కనుక గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ పశు వైద్య కేంద్రాలని ఏర్పాటు చేయడం, అదే సమయంలో మొబైల్ వ్యాన్ల ద్వారా గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి పశు వైద్యాన్ని చేయవలసిన అవసరం ఉందని మీ దృష్టి తీసుకొస్తున్నాం. ప్రధానంగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో పశు సంపదని పెంచడానికి కానీ ఉత్పత్తుల్ని పెంచడానికి కానీ అది చర్యలు తీసుకుంటున్నారు. కేంద్రం మీ సహకారాన్ని కూడా మేము కోరుతున్నాం. మీ సహకారంతో రానున్న 5 ఏళ్ళలో పశు సంపదని కూడా పెంచడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలియజేసుకుంటూ, ప్రధానంగా ఈరోజు పౌల్ట్రీ క్లినిక్లు ఏర్పాటు చేయాలి. అలాగే గతంలో మైనింగ్ ఎక్కువ జరిగింది కనుక 5 ఏళ్ళలో పశువు సంబంధించి మేతకి ఏదైతే ఉందో అదంతా కూడా ఇబ్బంది అవుతుంది. మేకలు కానీ గొర్రెలు కానీ పశువులు కానీ వారి మేతకి ఆటంకం కలిగింది కనుక వాటికి సంబంధించి పశుగ్రాస్ పెరగడానికి మాకు సబ్సిడీ ద్వారా కొన్ని పథకాలు ఇవ్వాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. అలాగే గతంలో కూడా 2014 నుంచి 19 వరకు అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పశు వైద్యానికి చాలా మెరుగుగా నిధులు కేటాయించి కార్యక్రమాన్ని చేసి సహకరించారు. అలాగే ఈ సంవత్సరం కూడా ఈ 5 ఏళ్ళు కూడా అదే దృష్టితో వారు ఉన్నారు కనుక మీ నుంచి కేంద్ర మంత్రివర్గ గారికి మేము కోరుకున్నది ఒకటే, ఆంధ్రప్రదేశ్లో పశు సంపద కోసం మెరుగు కోసం చర్యలు తీసుకోవాలని మీ ద్వారా కోరుకుంటున్నాం. అలాగే మత్స్య సంపదని కోసం కూడా మాట్లాడాలి. భారతదేశంలోనే గుజరాత్ తర్వాత సుదీర సముద్ర తీరం ఆంధ్రప్రదేశ్లో ఉంది. దాదాపు 1000 కిలోమీటర్ల వరకు సముద్ర తీరం ఉంది. మత్స్యకారులు మత్స్య సంపద కోసం చాలా ఇబ్బందులు ఉన్నాయి. వారు వలసలు కూడా ఎక్కువగా ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. ప్రధానంగా మత్స్య సంపదని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మినీ జట్టీలు కావాలి, పోర్టుల నిర్మాణం జరగాలి. అదే సమయంలో మత్స్యకారులు వేటకి వెళ్ళేటప్పుడు వారికి సూచనలు సలహాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. వారికి 50 సంవత్సరాలకే 45-50 సంవత్సరాలకే వారు వేటింగ్ చేసేటప్పుడు కూడా వారికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వారికి దృష్టి కూడా మందగిస్తుంది, వారికి కనిపించట్లేదు. దాని ప్రకారంగా వారికి కూడా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వారికి కూడా చేయాలని కోరుకుంటున్నాం. అలాగే మత్స్య సంపదని పెంచడానికి ప్రభుత్వం నుంచి కొన్ని సహకరించాలని కోరుకుంటున్నాం. అలాగే ప్రధానంగా ఇతర ప్రాంతాలకు వలసకెళ్ళేటప్పుడు వారు సముద్రంలో వేటకెళ్ళేటప్పుడు వారు చనిపోతున్నారు. ప్రభుత్వ కేంద్రం నుంచి రావాల్సిన సహాయం కూడా 4-5 సంవత్సరాలు పడుతుంది కనుక వారికి కూడా తక్షణమే ఇవ్వాల్సిన అవసరం ఉందని మీ ద్వారా మంత్రి వారికి తెలియజేసుకుంటున్నాం. గతంలో చాలా సందర్భాల్లో కనీసం డెడ్ బాడీ కూడా గల్లంత అయినప్పుడు డెడ్ బాడీ ఎలాగా రాదు. ఆ కేసు సంబంధించి కూడా వివరాలు కూడా, ఎందుకంటే ఏ ప్రాంతంలో చనిపోతే ఆ ప్రాంతంలో ఎఫ్ఐఆర్ బుక్ అవుద్ది. అక్కడ ఇంగ్లీష్లో
ఎఫ్ఐఆర్ ఉండడం వల్ల మాకు మత్స్యకారులకు రావాల్సిన పథకాలు కూడా వస్తాయి. ఆ రాష్ట్రంలో ఎక్కడైతే చనిపోతారో ఆ ప్రాంతీయ భాష వల్ల ఎఫ్ఐఆర్ బుక్ అవ్వడం వల్ల వివరాలు ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయని గతంలో కూడా 4-5 సార్లు ఈ విషయంలో మేము ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చాం గతంలో. ఈసారి కూడా ఆ ఎఫ్ఐఆర్ నమోదు జరిగినప్పుడు ఇంగ్లీష్లో నమూనా ఉండాలని మీ ద్వారా తెలియజేసుకుంటూ, ప్రధానంగా పశు వైద్య కళాశాలల్ని ఏర్పాటు చేయాలి. అదనంగా ఏర్పాటు చేయడం వల్ల మాకు మేలు జరుగుతుందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.